గులాబీ వనంగా మారిన జన్వాడ గ్రామం జై బీఆర్ఎస్ జై జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది. బీజేపీకి బిగ్ షాక్ ఇస్తూ గౌడిచర్ల వెంకటేష్ తన వేలాది మంది అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి ఆయనకు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. సభకు బోనాలు, కోలాటాలు, డప్పుల దరువు, బాణసంచా మోతలతో ఘన స్వాగతం లభించింది. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. జన్వాడ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. త్వరలోనే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కార్తిక్ రెడ్డి పిలుపునిచ్చారు. అందరు కూడా ఆలోచిస్తున్నారు. పక్క పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అరే కేసీఆర్ ఉంటే బాగుండేది, అన్ని రకాలుగా బాగుండేది. ఇప్పుడే మాట్లాడుతున్నా, జొన్నవాడలో 2014లో 30 లక్షలు ఉన్న భూమి ఈరోజు 12 గత ఎలక్షన్లలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం జరిగింది. కాలయానకు మా ఊరు నుండి 500 మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఊరి పరిస్థితులను పట్టుకొని, జరగబోయే పరిస్థితులను పట్టుకొని దేశ రక్షణ కోసం మోడీ నాయకత్వం, కొండశీరెడ్డి నాయకత్వం కోసం ఒకసారి ఇక్కడ మన కేసీఆర్ ప్రభుత్వము లేదు కాబట్టి దేశం కోసం అక్కడ చేయాలనే ఆలోచనతోటి మేము బీజేపీ పార్టీకి పోవడం జరిగింది. అక్కడ బీజేపీ పార్టీకి పోయిన తర్వాత విధంగా మేము పెద్ద మెజార్టీ ఇచ్చినాం. ఇక్కడ మా అమ్మ సబితమ్మ ఆధ్వర్యంలో మేము ఎల్లవేళ్ళ పని చేయాలని, వాళ్ళు చేస్తున్న సేవలకు, కేసీఆర్ చేసిన సేవకు ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వకు ఎంత తేడా ఉందనేది మన కంటికి గట్టినాక అర్థమవుతుంది. కాబట్టి మేమందరము రాబోయే రోజుల్లో అమ్మగారి సేవల్లో ఉంటాము. కార్తీకన్న కోసం మేము ఎల్లవేళ్ళ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాము. ఈరోజు మా గ్రామాన్ని ముక్త కంఠంతో తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ మా మాటలు ఉన్నాయి, ఏదేమైనా మా మాట ఇక్కడ వేదం ఉంటుంది. కాబట్టి అందరి మిగతాటి పైన మేము ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో, సబితమ్మ నాయకత్వం, కార్తికేయ నాయకత్వంలో పార్టీని బలపరుస్తూ ఎల్లవెల్లా మా ఊరు తరఫున మా సాధ్యమైనంత మండలి విధంగా మేము కేసీఆర్ కోసము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సబితమ్మ ఆధ్వర్యంలోనే రాబోయే రోజుల్లో కొనసాగుతాం. ధన్యవాదాలు.